అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీసి మానసికంగా నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలామంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయం కానీ మనం ఏం చేయొద్దు, ఆ కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం అని చెప్పి ఆ తర్వాత కూడా 3 సార్లు గెలిచిన మళ్ళా పార్లమెంట్ సభ్యునిగా కనీసం పోలింగ్ బూత్ ఖర్చులు కూడా ఇవ్వకుండా గెలిచిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్బన్లో గెలుచుడు వేరు, తెలంగాణ ఉద్యమకారం జనగామ తెలంగాణ భువనగిరి లాంటి ప్రాంతంలో కూడా నాకు మెజార్టీ వచ్చింది. అంటే మీరు ఎవరిని వదిలిపెడతారు? నాలాంటి వారిని కూడా వేధించి నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు?